హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మిరపలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగులను ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్ చేసుకోవాలనుకుంటే మనం ఎలాంటి కాంబినేషన్స్లో మనం స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నవంబరు, జనవరి ఈ 2 నెలల్లోనే మనం మిరపని కాపించాలంటే కనుక ఇది ఈ 2 నెలలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ 2 నెలల్లోనే మన మిరప పంట కాయాలంటే, ఫ్లవరింగ్ బాగా రావాలంటే గాని ఈ 2 నెలల్లోనే మనకి రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఎలాంటి కాంబినేషన్స్‌లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగు, దాంతో పాటు నల్లిని, దాంతో పాటు తామర పురుగు ఉధృతిని తగ్గించుకొని ఫ్లవరింగ్ బాగా వచ్చేటట్టు చేసుకొని మనం క్రాప్ సెట్ చేసుకోవాలన్నమాట ఈ టైంలో. దానికి సంబంధించి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మిత్రులారా, దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం మన ఛానల్‌కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా. అందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో కూడా ఈ పిప్రోనిల్ అనమాట, పిప్రోనిల్ అనే కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా ఈ తామర పురుగును కానీ నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి చాలా వరకు కూడా పనిచేస్తుంది మిత్రులారా. కాబట్టి మనం స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ పిప్రోనిల్ టెక్నికల్ అనేది యాడ్ చేసుకుంటా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి మిత్రులారా. కాబట్టి ఏంటంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు జంప్ తీసుకోండి, బేర్ కంపెనీ వాళ్ళది జంప్. దీని లోపల మనకి పిప్రోనిల్ వచ్చేసి 80% అంటే మన చాలా ఎక్కువ పర్సెంటేజ్ 80% లో ఉంటుంది మిత్రులారా. ఇది డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 40 గ్రాముల నుంచి 50 గ్రాముల దాకా కూడా వేసుకోవచ్చు. బాగా చాలా వరకు హెవీగా పై ముడత ఉన్న రైతులు 50 గ్రాముల దాకా వేసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదనమాట. నెంబర్ 1 రిజల్ట్స్ అయితే రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ప్రతి ఎకరానికి జంపుని చూసుకోండి, జంపు 50 నుంచి 40 గ్రాములు తీసుకోండి. దీంతో పాటు దీని కాంబినేషన్ వచ్చేసి మొమెంటో వేసుకోండి. మొమెంటో ఏంటంటే బేర్ కంపెనీ వాళ్ళది నల్లిని అనేది సమర్థవంతంగా నివారిస్తుంది. మనకి 2-వే ఇన్సెక్టిసైడ్ అనమాట. మన మందుని స్ప్రే చేసినప్పుడు ఆ మందు అనేది మొక్క యొక్క అన్ని భాగాల్లోనికి చొచ్చుకుపోయి ఆ నల్లిని కానీ ఈ తామర పురుగు, దోమ వీటన్నిటిని ఎక్కడ ఉన్నా సరే వీటన్నిటిని నివారించి కంప్లీట్ గా కూడా మనకి మెత్తదనం రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. కాబట్టి 250 ml మూమెంటో, దాంతో పాటు జంపు, ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గా మీరు తీసుకోండి. ఇది ఒక స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి. దీనికి క్రాప్ సెట్ చేసుకోవాలనుకుంటే కనుక కైరో మిత్రులారా, ఇది మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాం. చాలా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఎకరానికి వచ్చేసి 500 ml కైరోన్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా. ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఈ కైరో స్ప్రే చేసిన రైతుల దగ్గర కూడా వెళ్ళి నేను కలవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్లో షార్ట్ వీడియోస్ లో మీకు అప్లోడ్ చేశాను. కాబట్టి అది కూడా అక్కడ కూడా మీరు చూడండి. ఏదైనా మనం చెప్పామంటే కనుక అది రైతుకి 100కు 100% రిజల్ట్స్ ఉంటేనే చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకి జంపుతో పాటు కైరోతో పాటు మొమెంటో, ఈ మూడు వేసుకున్నట్లయితే మీరు నల్లిని నివారించుకోవచ్చు, తామర పురుగు నివారించుకోవచ్చు. దాంతో పాటు అద్భుతంగా ఫ్లవరింగ్ తెచ్చుకోవడంతో పాటు క్రాప్ సెట్ అనేది కూడా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మిత్రులు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేరే వాళ్ళది జంప్ తీసుకోండి. జంపుతో పాటు ఈసారి ఏం చేస్తారంటే అబాసిన్ వేసుకోండి. అంటే ఇంకా తగ్గలేదు అనుకుంటే కనుక క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ అని దొరుకుతుంది మనకి. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే అబామిక్టిన్ వచ్చేసి 1.9% ఈసీ ఫార్మినేషన్ లో ఉంటుంది మిత్రులారా. ఇవి రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్. మనకి ఎర్రనల్లి, దాంతో పాటు నల్ల తామర పురుగులను ఉధృతిని తగ్గించుకోవడానికి బెస్ట్ కాంబినేషన్ అనమాట. జంపు 40 నుంచి 50 గ్రాములు, దాంతో పాటు క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml కనుక మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పై ముడత, దాంతో పాటు కింద ముడతని కంప్లీట్ గా నివారించుకొని దీన్ని క్రాప్ సెట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి కైరోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఎకరానికి 500 ml వాడినట్లయితే 6 పంపులు డోసు యూజ్ చేయాలి. ఎక్సలెంట్ గా మనకి ఫ్లవరింగ్ రావడంతో పాటు క్రాప్ సెట్ అనేది చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఒక 2 బెస్ట్ కాంబినేషన్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే జంపే అనమాట. జంప్ తో పాటు బేర్ కంపెనీ వాళ్ళే మనకి ఈ మందు దొరుకుతుంది మిత్రులారా. ఓబ్రాన్ అని దొరుకుతుంది. బేర్ కంపెనీ వాళ్ళే మనకి ఓబ్రాన్ అని దొరుకుతుంది. ఇది కూడా చాలా ఎక్సలెంట్ మందు అనమాట. మన నల్లి, దాంతో పాటు తామర పురుగు వీటన్నిటిని కూడా నివారించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జంపు వల్ల మనం తామర పురుగు నివారించుకోవచ్చు, పై ముడత నివారించుకోవచ్చు. కాబట్టి మనకి నల్లికి సంబంధించి బేర్ కంపెనీదే ఓబ్రాన్ మిత్రులారా. ప్రతి ఎకరానికి 200 ml డోస్ మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ ఓబ్రాన్ని నల్లిని ఖచ్చితంగా నల్లి మీద సమర్థవంతంగా నివారించడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఇవి రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇక నల్లి ఉధృతి బాగా హెవీగా ఉన్నందుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఓబ్రాను ప్లస్ దాంతో పాటు క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ వేసుకున్నా మనకి బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక అచ్చంగా నల్లి బాగా విపరీతంగా ఉందనుకున్న రైతులు క్రిస్టల్ సైన్స్ ది ఈ అబాసిన్ తో పాటు ఓబ్రాన్ వేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఒకవేళ
ఓబ్రాన్ దొరకని పక్షాన ఏం చేస్తారంటే క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్‌తో పాటు మేడ్ ఇన్ కాంబినేషన్‌లో వేసుకోండి. బైస్టార్ట్ కంపెనీ వాళ్ళది మేడ్ ఇన్ దొరుకుతుంది. ఈ మేడ్ ఇన్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి 250-300 ఎంఎల్ దాకా వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మేడ్ ఇన్‌తో పాటు క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ అనమాట. ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా ఎక్సలెంట్‌గా కూడా రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. దీంతో పాటు ఫ్లవరింగ్ గాని క్రాప్ సెట్ చేసుకోవాలనుకున్న రైతులు మన కైరోన్ కనుక ఖచ్చితంగా ప్రతి ఎకరానికి 500 ఎంఎల్ డోసు దీని లోపల వేసుకున్నట్లయితే మనకి ఇది మెత్తదనం రావడంతో పాటు క్రాప్ సెట్ చేసుకోవడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడం, మొక్క మంచి గ్రోతింగ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ గా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా తామర పురుగు కానీ పురుగు సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డెలిగేట్ మిత్రులారా, క్రోటియో వాళ్ళది డెలిగేట్ అనమాట. చాలా ఎక్సలెంట్ గా మనకి తామర పురుగును నివారించడంతో పాటు మనకి పచ్చ పురుగు కానీ శనగ పచ్చ పురుగు కానీ వీటిని కూడా ఖచ్చితంగా కూడా నివారిస్తుంది అనమాట. దీని కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు దోమ ఉన్నట్లయితే దీని పెగాసిస్ కాంబినేషన్ లో ఖచ్చితంగా 250 గ్రాములు పెగాసిస్ దాంతో పాటు మన డెలిగేట్ కాంబినేషన్ లో వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్పైనటోరియం టెక్నికల్ ఉంటుంది అనమాట. 11.9 SC ఫార్మినేషన్ లో ఉంటుంది అనమాట. దీంతో పాటు మన పెగాసిస్ వచ్చేసి 250 గ్రామ్స్ వేసుకోండి. ఒకవేళ పెగాసిస్ మీకు దొరకని పక్షాన ఒకసారి వేసిన రైతులు అయితే కనుక టాక్టర్ బ్రాండ్ వాళ్ళు హెర్క్లెస్ అని చెప్పి మనకు దొరుకుతుంది అనమాట. దీని లోపల కూడా మనకి డైఫెన్జురాన్ వచ్చేసి 40%, దాంతో పాటు ఎస్టమోప్రైడ్ వచ్చేసి 3.9 లో ఉంటుంది అనమాట. ఇది మనకి తెల్లదోమను నివారించుకోవచ్చు, పై ముడత నివారించుకోవచ్చు, కింద ముడతను కూడా ఖచ్చితంగా కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. టాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెర్క్లెస్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మందు మిత్రులారా. ముడతకు సంబంధించి పై ముడత కింద ముడత నివారించుకోవడంతో పాటు తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. డెలికేట్ కాంబినేషన్ లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనమాట మనకి స్పైనోసెడ్ వచ్చేసి 45% లో SC ఫార్మినేషన్ లో ఉంటుందన్నమాట. ఈ ట్రేసర్ ను కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 75 ml దీంతో పాటు మొమెంటో కాంబినేషన్ లో వేసుకున్నట్లయితే మనకి మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మొమెంటో కాంబినేషన్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే నల్లితో పాటు తామర పురుగు, దాంతో పాటు పురుగు, ఈ ఎర్ర నల్లి నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని మనం క్రాప్ సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్రాప్ అనేది మెత్తదనం రావడం కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డెలిగేట్ తో పాటు మనం ఈ ఈ ట్రేసర్ కానీ మనం వేసినట్లయితే ఖచ్చితంగా మన చేనికి మంచి గ్రోతింగ్ రావడంతో పాటు చేని మెత్తదనం కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ ట్రేసర్ డెలిగేట్ అనేది మనం మంచిగా ఫస్ట్ మన చేలి అనేది ముడతను అనేది ఫస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత మనం క్రాప్ సెట్ చేసుకునే టైంలో కనుక వేసుకున్నట్లయితే మనకు వచ్చిన పూతంతా కూడా ఖచ్చితంగా కూడా క్రాప్ సెట్ అనేది అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ కైరో అనేది కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్రులు. మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము. కాబట్టి ప్రతి రైతు కూడా ధైర్యంగా ఫ్లవరింగ్ బాగా ఎక్కువగా రావాలనుకొని క్రాప్ సెట్ చేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ కైరోన్ కనుక యూజ్ చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ ధరలోనే మన రైతులకు అందించడం కూడా జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధృవ మిత్రులారా. ఈ ధృవ కూడా మనకి ఎర్రనల్లి, దాంతో పాటు మనకి నల్ల తామర పురుగుల ఉధృతిని కంప్లీట్ గా కూడా తగ్గించి, అంటే మనకు పూతలో పురుగులు అనేవి వాటి ఉధృతిని తగ్గించి క్రాప్ సెట్ చేసుకోవడానికి మంచి బెస్ట్ మందు మిత్రులారా. ధృవ వచ్చేసి 250 ml ప్రతి ఎకరానికి, దాంతో పాటు కైరో మిత్రులారా. ఇవి రెండు కాంబినేషన్స్ చాలా బెస్ట్ కాంబినేషన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నేను చాలా మంది రైతు సోదరుల చేత యూజ్ చేయించడం కూడా జరిగింది మిత్రులారా. ప్రతి రైతు దగ్గర కూడా ఫీడ్బ్యాక్ వీడియోస్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ రైతు యొక్క అనుభవాన్ని తీసుకొని కూడా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో కూడా పెట్టడం కూడా జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ మందులు ధృవ వచ్చేసి 250 ml, దాంతో పాటు కైరోన్ వచ్చేసి 500 ml డోస్ను కనుక మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు దాంతో పాటు నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్ చేసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఈ విధంగా కనుక మీరు మందులు అనేది స్ప్రే చేసుకుంటా వచ్చినట్లయితే ఈ డిసెంబర్, దాంతో పాటు మన ఈ జనవరిలో కూడా మన మిరప పంటను అనేది ఈ నల్లి బారి పడకుండా, దాంతో పాటు మనం ఫ్లవరింగ్ బాగా తెచ్చుకొని ఒక క్రాప్ అనేది మంచిగా సెట్ చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.